మన ప్రేమ నీ ప్రాణం మీదకి తీయకూడదు మళ్ళీ. ఒకసారి అయిన తర్వాత ఇంకోసారి వన్స్ మోర్ అంటే వేస్తాం మేము. ఇంకోసారి చూడాలంటే యూట్యూబ్లో చూడాలి. సో మళ్ళీ చూడాలంటే ఫెబ్ 2 మొత్తం సినిమా వస్తుంది, అప్పుడు చూడాలి. సో అంతా ఒకేసారి చూపించేస్తారా ఏంటి? టికెట్కి డబ్బులు పెట్టాలి, టికెట్ కొనాలి, సినిమా చూడాలన్నమాట. సో ఎస్, మరి ఎవరు ఈ చిత్రంలో ఎంత బాగా పర్ఫామ్ చేశారు, ఎవరు బాగా చేశారు అని చెప్పడం అయితే చాలా చాలా కష్టం. ఒకవేళ అలా చెప్తే ప్రైజ్ మనీ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇరగ తీసేశారని చెప్పాలన్నమాట. సో ఫెబ్ 2 అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, దాని నుంచి వచ్చే సౌండ్, సో మీకు అవుతుంది థియేటర్ ఒక గ్రౌండ్ అనమాట. సో వచ్చేసి హ్యాపీగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. సో ఎస్, మరి ఇప్పుడు ఇటువంటి సినిమాతో మనందరినీ పలకరిస్తున్న మన డైరెక్టర్ దుష్యంత్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ అన్న చిత్రంతో మనందరినీ పలకరించబోతున్న దుష్యంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ మా గెస్ట్లు శేష్ గారు హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో అందరు గెస్టులందరికీ హాయ్ అండి. సో ఫస్ట్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన GA2 పిక్చర్స్ బన్నీవాస్ గారు అండ్ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ నుంచి నన్ను ఇంత ఈ స్టోరీ విన్న దగ్గర నుంచి ఎంత ఎంకరేజ్ చేసినందుకు, అక్కడ వరకు తీసుకెళ్ళిన మా ధీరజ్ గారు, వెంకటేష్ మహాకి చాలా థ్యాంక్ యూ. సో ఈ అందరూ కష్టపడి చేస్తారు సినిమా, అందరూ చెప్తారు, బట్ ఈ సినిమాకి ప్రతి ఒక్కళ్ళు టెక్నీషియన్ నుంచి యాక్టర్స్ వరకు ప్రాణం పెట్టి చేశారు. నా 10 years అండి నేను ఇక్కడ వరకు రావడానికి 10 years పట్టింది. నేను ఈ 10 yearsలో అంటే ఈ 10 yearsకి ఇక్కడికి రావడానికి లైఫ్లో చాలా చిన్న సాక్రిఫైస్లు, చిన్న హ్యాపీనెస్లు అన్నీ వదులుకొని సినిమా కోసమే కష్టపడ్డాను. సో ఈ సినిమా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో అన్నీ చూశారు కదా, టీజరు, ట్రైలరు అన్నీ చూశారు. సో సినిమా ఏమాత్రం దానికి తగ్గదు. సో ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. సో నేను అందరి గురించి చాలాసార్లు చెప్పాను, కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి అనుకున్నాను, మర్చిపోయాను. సో ఇప్పుడు కూడా పేర్లు మర్చిపోతుండొచ్చు. ఒక్కసారి స్టేజ్ మీదకి రండి, నేను పేర్లు మర్చిపోవచ్చు. సో ఉన్నవాళ్ళందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి రండి. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వేదిక మీదకి రావాలి. సో ఇక్కడ వరకు రాలేక అక్కడ ప్రింట్ కోసం అక్కడ కూడా వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నవాళ్ళు వచ్చారు, సారథి గారు, అందరికీ, మా టెక్నీషియన్స్, బెయిగ్, ఎడిటర్ పవన్ కళ్యాణ్, మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు, మా లిరిసిస్టులు ఉన్నారు ఇక్కడ, కళ్యాణ్ చక్రవర్తి గారు, రెహమాన్ గారు, ఇంకా మా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ, మా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్గా సుహాస్ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అండ్ ఇంకా ఎన్ని ఇయర్స్ పట్టేదో నాకు కూడా తెలియదు నేను డైరెక్టర్ అవడానికి. సో ఒక డెబ్యూ డైరెక్టర్కి ఒక సినిమా, ఒక హీరో దొరికి ఒక డైరెక్షన్ ఛాన్స్ రావటం అనేది, అది కూడా గీతా ఆర్ట్స్లోను అనే ఒక పెద్ద బ్యానర్లోకి రావటం అనేది చాలా పెద్ద డ్రీము. ఆ డ్రీము ఫుల్ఫిల్ అవడానికి కారణం ఒక రకంగా సుహాస్ కారణం. సో థ్యాంక్ యూ సుహాస్, అందరికీ థ్యాంక్ యూ. సో ఫెబ్ 2 సినిమా చూడండి. ట్రైలరు టీజర్ కంటే కూడా మీకు ఎక్కువ నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్. ఫెబ్ 2 మీరు ఆ బ్యాండ్ సౌండ్ని సక్సెస్ రూపంలో వినబోతున్నారు. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్, మరి ప్రొడ్యూసర్గా మారిన ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ధీరజ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ధీరజ్ గారు. అన్న మీరు చూపులతోనే అసలు భయపెడుతున్నారన్న. హలో అండి, నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసి ఇలా నిలబడడానికి కారణం కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అంటే వాళ్ళు లేకపోతే నా జర్నీ అసలు బిగిన్ అయ్యేదే కాదు. ఫస్ట్ గాడ్ ఫాదర్ అందరికీ అరవింద్ గారు లేకపోతే అసలు ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ఆయన సపోర్ట్తోనే మేము ఇక్కడి వరకు తీసుకొచ్చాను ఈ సినిమాని. తర్వాత వాసు గారు, ఈ సినిమా ఫస్ట్ నేను కథ విన్న తర్వాత, దుష్యంత్ దగ్గర నుంచి కథ విన్న తర్వాత వాసు గారికి ఒకరోజు మార్నింగ్ 8 o'clockకి ఇంటికి వెళ్ళి చెప్పాను.
ఆయన విత్ ఇన్ 5-10 మినిట్స్లో అసలు నా మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు లేదు ఈ సినిమా నువ్వు ప్రొడ్యూస్ చేయి అని నన్ను ఎంకరేజ్ చేశారు. వాసు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే నాతోనే ఉండి డైలీ ప్రతిరోజు అప్డేట్స్ కనుక్కుంటూ ఎక్కడైనా డిలే అవుతుంటే ఎక్కడ డిలే అవుతుంది, దేనికి అవుతుంది, ఏంటి అని కంటిన్యూస్గా ఈ సినిమాని నాతో ఫాలోఅప్ చేసి నన్ను పుష్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. తర్వాత ఈ స్టేజ్ మీదకి నేను రావడానికి మెయిన్ కారణం ఇంకొకరు అల్లు శిరీష్ తనే నాకు అరవింద్ గారి దగ్గర తీసుకెళ్లారు, నన్ను సపోర్ట్ చేశారు. ఇంతవరకు నన్ను తీసుకొచ్చింది ఆయనతో 2 సినిమాలు చేశాను. ఆ బాండింగ్ ఆయనతో పెరిగిన ఇదితోనే ఆయన నన్ను సపోర్ట్ చేసి నన్ను బాగా పుష్ చేశారు. తర్వాత ఈ ప్రాజెక్ట్ మెయిన్గా నేను క్రెడిట్స్ విషయంలో ఒకరికి డైరెక్టర్ రైటింగ్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ తను రాసుకున్నాడు, తను ఎంత న్యాచురల్గా రాసుకున్నారో, ఒరిజినల్గా రాసుకున్నారో రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది. మాకు నరేషన్ ఇస్తున్నప్పుడే తను డైలాగ్స్ కూడా రాసుకున్నారు, ఆ డైలాగ్స్తో పాటు మాకు నరేషన్ ఇచ్చారు. సో ఈ సినిమాకి తను పెట్టిన ఎఫర్ట్స్, కృషి అంతా అంటే నాకు తెలిసి రిలీజ్ తర్వాత ఆయనకి ఆ పెయిన్ అంతా తీరిపోద్ది. ఎందుకంటే ఒక అప్కమింగ్ డైరెక్టర్ అంటే ఆయన ఇందాక అన్న 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా పనిచేస్తూ ఈ ప్రాజెక్ట్ మీదే ఆల్మోస్ట్ 2 years కూర్చున్నారు. ప్రతి చిన్న అంటే అప్కమింగ్ డైరెక్టర్ కాబట్టి తను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వచ్చాడు. అంటే తను నేను ఈ 2 years నుంచి చూశాను. అంటే మనం డెబ్యూటెంట్ డైరెక్టర్స్కి మనం పే చేసేది చాలా తక్కువ ఉంటుంది, కానీ ఒక 2 years నుంచి తన ఫ్యామిలీ అందరూ నాకు రోజు అనిపిస్తుంటుంది ఒక్క సినిమా రిలీజ్ అవ్వని తర్వాత లైఫ్ మారిపోద్దులే వరి అవ్వద్దు అని అనుకునేవాడిని డైలీ. తన స్ట్రగుల్ మాత్రం అంటే చెప్పలేను, నేను ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. తర్వాత ఈ సినిమాకి మెయిన్ లైఫ్ పోసింది సుహాస్. అంటే డైరెక్టర్ని బిలీవ్ చేసి ఫస్ట్ ఈ కథ చెప్పగానే అంటే సుహాస్ కూడా అప్పుడు ఇంకా కలర్ ఫోటో జస్ట్ రిలీజ్ అయిందో ముందు చెప్పాడో తెలియదు నాకు, కానీ ఒక ఫ్రెండ్కి ఒక డైరెక్టర్ని బిలీవ్ చేసి ఈ కథ నేను చేస్తాను అని. ఎందుకంటే ఈ కథలో ఉన్న ఎలిమెంట్స్ వల్ల సుహాస్ ఆల్మోస్ట్ ఒక 1 year వేరే సినిమాలు ఏవి చేయకుండా దీనికోసం వెయిట్ చేసి దీనికోసమే ఇన్ని రోజులు టైం పెట్టాడు. సో సుహాస్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ జరిగేది కదా. అంటే నిజంగా గట్స్ ఉండాలి ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయడానికి. తర్వాత అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంటే కొత్త అమ్మాయి హీరోయిన్ శివాని, శరణ్య గారు, అందరు ఆర్టిస్టులు బాగా చేశారు. నితిన్, టెక్నీషియన్స్, డిఓపి బేగ్, మన ఎడిటర్ పవన్ కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర అందరూ బాగా చేశారు. అంటే ఈ సినిమాని సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళ సొంత సినిమా లాగా ఫీల్ అయ్యి వేరే ప్రాజెక్ట్స్ ఏమున్నా దీనికి ఎక్కువ టైం పెట్టి మాతో పాటు ట్రావెల్ అయ్యారు ఈ సినిమాతో. సో ఇక్కడ వరకు జర్నీ ఒకలాగా వచ్చింది. అందరం బాగా హ్యాపీ ఫీల్ అయ్యాము, చూసుకున్నాము, అంతా చూసాము. బట్ నిజంగా లాస్ట్ మినిట్లో నిజంగా నా కోసం వచ్చి చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చి ఈ సినిమాని మాతో పాటు అంటే లాస్ట్ 1 week 10 days నుంచి అంటే తన సినిమాలాగా ఉండి మాతో నడిపించింది సాయి రాజేష్ గారు. అంటే నేను ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు నిజంగా. అంటే ఆయన మా కోసం లాస్ట్ 1 week నుంచి లిటరల్లీ ప్రతి పాయింట్, ప్రతి సీన్ రీచెక్ చేసుకొని అసలు మాకెంత హెల్ప్ చేశారో. అంటే మాతో పాటు మాకు సపోర్ట్ సిస్టంలో నిలబడ్డారు సాయి రాజేష్ గారు. అండ్ రవి ఇక్కడ లేరు, ఎక్కడ ఎడిట్ దగ్గర ఎక్కడ ఉంటాడు. బట్ రవి కూడా చాలా సపోర్ట్ చేసి మాకు హెల్ప్ చేశాడు. అండ్ ఈ జర్నీలో నాకు ప్రొడక్షన్ సైడ్ ప్రొడ్యూసర్గా నాకు సపోర్ట్ ఇచ్చి ప్రతిరోజు ఎందుకంటే లిటరల్లీ మేము ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం, పొద్దున్నే కలిసి ఒకటే కారులో బయటకు వస్తాం, మళ్ళీ రాత్రి వరకు ఆయన పనులు ఆయన చూసుకొని నా పనులు నేను చూసుకొని మళ్ళీ రాత్రి అందరి పనులు అయిపోయాక
ఇద్దరం ఒకటే కార్లో ఇంటికి వెళ్తాం ఎస్కేఎన్ గారు. అంటే ఇంకా లిటరలీ జర్నీ అంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది మాకు. సో బేసికలీ ఇంతమంది సపోర్ట్తో నేను ఇక్కడ వరకు వచ్చాను, ఈ సినిమా ఇలా తీశాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మా చీఫ్ గెస్ట్ అడవి శేషి గారు, బేసికలీ నాకు మీరంటే చాలా ఇష్టం అండి. నేను యాక్చువల్లీ మీకు ఈ మాట ఎప్పుడు చెప్పలేదు, కానీ రాహుల్కి చాలాసార్లు చెప్తూ ఉంటాను. మీతో ఫోన్ మాట్లాడినప్పుడల్లా రాహుల్కి ఫోన్ పెట్టేగానే బ్రో ఆయన అంటే నాకు చాలా ఇష్టం బ్రో అని ప్రతిసారి చెప్తుంటా. యాక్చువల్లీ ఇందాక ఈవినింగ్ కూడా ఆయన కాల్ చేసి చెప్పాను, కాల్ చేస్తాను బాంబేలో ఉంటే, బ్రో ఈరోజు సాయంత్రం ఫంక్షన్కి ఎవరు వస్తున్నారో తెలుసా అన్న. ఎవరు బ్రో అని అడిగారు. బ్రో శేష్ గారు వస్తున్నారు అని చెప్పాను. ఓ అవునా అన్న. సో బేసికలీ మీ గురించి మేము ఇద్దరం చాలా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. సో నిజంగా మా కోసం వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ప్రొడ్యూసర్గా ఫస్ట్ సక్సెస్ని, ఒక రేంజ్ సక్సెస్ని అందుకోబోతున్నారు అనమాట ఆయన Feb 2nd ఈ సినిమాతో. అండ్ ఎస్, అయితే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చాలా చాలా ఫేమస్ సుహాస్ గారు, అది తెలిసిందే. ఫస్ట్ లుక్ నుంచి టీజర్ నుంచి ఫేమస్ అయిపోయింది. కానీ మన బ్యాండ్ మీద ఎవరైనా ఒక స్టెప్ వేస్తే బాగుంటుంది. ఎవరైనా కాదు, ఒక ఫేమస్ హీరో, మంచి హీరో, టాప్ హీరో చేస్తే ఎలా ఉంటుందా అని నేను అనుకుంటున్నాను. ఇంకొంచెం ఫేమస్ అయిపోతుంది కదా, ఏమంటారు మీరు? ఏమన్నారేంటి మీరు? నేను అసలే ఇన్ని మోటివేషన్లో చెప్తే ఏదో ఒకటి అనాలి కదా. ఓకే, మీరు మీ సహకారంతో, పక్కనే ఉన్న శివాని సహకారంతో మీరు ఆ హీరోని పైకి తీసుకొస్తే బాగుంటుందన్నమాట. ఇప్పుడే మనం మేజర్ని స్టేజ్ వరకు కిడ్నాప్ చేద్దాం. ఎస్, యా, ఒక్కసారి శివాని మీరు కూడా. సో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మీద ఒక స్టెప్ వేయడానికి క్షణం ఎవరు? హిట్ 2 మేజర్ గూఢచారి. అండ్ ఇప్పుడు గూఢచారి 2తో మనందరి ముందుకి రాబోతున్న వర్సటైల్ యాక్టర్, హీరో అడవి శేష్ గారు ఇక్కడికి వచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సౌండ్ చెప్పేద్దాం మనం. బ్యాండ్ మీరు ఒకసారి బ్యాండ్ ప్లే అంటే పొద్దునే కాలు స్ప్రెయిన్ అయింది ఫైట్ సీన్లో. సో బట్ మనోడు వేస్తుంటే మనం ఇక్కడ చీరింగ్ చేద్దాం, ఏమంటారు గైస్? నేను ఎలాగో మనోడు పర్ఫార్మెన్స్ మిస్ అయినా సార్, నా కోసం ఇంకోటి. యా, ఆటోమేటిక్గా మన బ్యాండ్కి వేయాల్సిందే, వేస్తారు అది ఎలా అయినా కూడా. సో గుమ్మ సాంగ్ ఓకే, అదే అంటారా? అదే బెస్ట్. శేష్ గారి మధ్యలో ఉంటే బాగుంటుంది. ఓకే సార్, శివాని ఇంత అందమైన హీరో. కొంటె సైగలే మాయ చేసలే చాటు మాటుగా ఊసులాడలే. సౌండ్ ఆగొద్దు అక్కడ నుంచి. నీ పాదము నా లోకం మారలే, నీ కళ్ళె సోకగా ప్రాణమంతా ఊగలే. ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టలే. చుట్టూ పక్కల చూసేది ఎట్టనే పట్టలే. నన్ను చుట్టా ఒక ఫోటోగ్రాఫ్ మాకు ఇది చాలు, మామూలుగా లేదు అసలు. థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు. ఒక పిక్చర్, దాని తర్వాత వేదిక మీదకి మనం టీంని ఇన్వైట్ చేద్దాం. అండ్ ముందుగా మెయిన్ టీమ్ అండ్ గెస్ట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ టీం అందరికి కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. సో యా, ప్రొడ్యూసర్ ధీరజ్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ దుష్యంత్ గారిని వేదిక రాసంగా స్వాగతిస్తున్నాము. అండ్ యాక్టర్ నితిన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ శరణ్య ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్, మరి ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ద కల్ట్ బ్లాక్ బస్టర్ 100 crore సినిమాని మనందరికీ అందించారు సాయి రాజేష్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము, డైరెక్టర్ ఆఫ్ దట్ ఫిలిం. అండ్ అలాగే సో గీతా ఆర్ట్స్ నుంచి వంశీ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో మరి ఇప్పుడు ఆయన సినిమాలతోనే కాదు, ఆయన స్పీచ్లతో కూడా చాలా చాలా ఫేమస్. ఆయన సినిమా వేదిక మీద నుంచొని ఒక స్పీచ్ ఇచ్చారంటే ఆ స్పీచ్ ఆ సినిమా హిట్ అని. సో రీసెంట్ గా కల్ట్ బ్లాక్ బస్టర్ 100 crores అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకులనే కాదు, ఇప్పుడు హిందీ ప్రేక్షకుల్ని కూడా పలకరించడానికి అక్కడ మరో ఇంకో 100 దానికి మించో అందుకోవడానికి వెళ్తున్న ఎస్కేఎన్ గారిని వేదిక రాస్తుందిగా ఆల్రెడీ వచ్చేసిన ఎస్కేఎన్ గారికి స్వాగతం పలుకుతున్నాము.
సో మరి GI2 పిక్చర్స్ ద్వారా కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ని, కంటెంట్ ఉన్న డైరెక్టర్స్ని, కంటెంట్ ఉన్న యాక్టర్స్ని మనందరికీ అందిస్తూ అండ్ ఈ సంస్థకి ఆల్రెడీ ఒక రేంజ్ పేరుంది. ఆ పేరుని నిలబెడుతూ ఇంకా ముందుకు తీసుకెళ్తున్న ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారిని కూడా వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఫస్ట్ ఈ పిక్చర్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ వారందరినీ కూడా వేదిక మీదకి పిలుద్దాము. ఫోటో భార్గవి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అనిల్ విశ్వనాథ్ గారిని అండ్ కరుణకుమార్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక అందరినీ పిలిచా. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు, ఎడిటర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. స్వర్ణకాంత్ గారు, కిట్టయ్య గారిని కూడా వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఆశీష్ గారిని, డాన్స్ మాస్టర్ మొయిన్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ వినయ్, సూర్య యాక్టర్స్ వాళ్ళని కూడా వేదికగా స్వాగతిస్తున్నాము. కాస్ట్యూమ్ డిజైనర్ భరత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఓకే, వన్ ఫోటో. ఓకే, ఒక ఫోటో ఆప్, దాని తర్వాత ఛానల్స్, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎస్, ఛానల్స్. ఛానల్స్కి మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎవరైనా ఒకళ్ళు అయిపోతే చెప్పండి అక్కడ నుంచి. ఓకే, లేదండి ఇక్కడే ఉండాలి ప్లీజ్. సో ఇప్పుడు మనం కాదు, బిగ్ టికెట్ లాంచ్లోకి వెళ్ళిపోదాం మనం. కాకపోతే ఈ టికెట్ కొనాలంటే డబ్బులు ఇవ్వాలి. 100 కోట్లు వచ్చిన ప్రొడ్యూసర్ని అడుగుతాం డబ్బులు. డబ్బులు ఇవ్వండి. 25,000 ఇస్తున్నారా మీరు మాకు ఈ టికెట్గా? బా, సో భారీగా ఇప్పుడు ఈ టికెట్ని కొన్నారు ఎస్కేఎన్ గారు. ఒక టికెట్కి 25,000 ఇస్తున్నారు ఆయన. అంతేలేండి, 100 కోట్లు సాధించాక 25,000 ఇవ్వడం ఏముంది. సో ఎస్, ల్యాక్స్ కాదా, 25 lakhs కానీ తక్కువ అయితే బన్నీవాస్ గారు ఇవ్వనంటున్నారు. బన్నీవాస్ గారు దర్శకత్వం చేసినప్పుడు నేను 25 lakhsతో కొంటాను. ఓకే, కాదు ఇంకెవరైనా పాడుతున్నారా? ఒకటోసారి 25,000, రెండోసారి శేష్ గారు మీరు ఏమన్నా? ఓకే, ఒక్క నిమిషం బన్నీవాస్ గారిని అడిగి ఫండింగ్ తెచ్చుకుంటాను. ఓకే ఓకే, మీరు వచ్చారు, అదే మాకు 100 కోట్ల లాగా. సో థ్యాంక్ యూ సో మచ్. యా, ఆ 25,000 ధీరజ్ గారికి, బన్నీవాస్ గారికి ఎవరికోరికి ట్రాన్స్ఫర్ చేసేవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఓకే, ఇప్పుడు మనం ఎవరితో మొదలు పెడదామంటే డెఫినెట్గా ఇప్పటికీ మర్చిపోలేము ఆ పాటల్ని, ఆ కల్ట్ బ్లాక్ బస్టర్ని, బేబీ లాంటి సూపర్ సక్సెస్ఫుల్ ఫిలింని మనందరికీ అందించిన సాయి రాజేష్ గారు మాట్లాడతారు. ఎస్కేఎన్ గారు హిందీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు స్పీచ్ తక్కువ ఎక్స్పెక్ట్ చేయండి. శేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకేంటో నా సినిమా కంటే ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. రీజన్ ఏంటంటే నేను ఈ సినిమా 5 సార్లు చూశాను ఈ 10 రోజుల్లో. మొత్తం సినిమా ఇప్పుడే జస్ట్ 1 గంట క్రితం కూడా సినిమా మొత్తం ఒకసారి ఒక రష్లో చూసి వచ్చాము యాక్చువల్లీ. సో ఆ కాన్ఫిడెన్స్ మీద చెప్తున్నాను. మనం 90sలో కొన్ని కథలు మామూలుగా వస్తే ప్రేమ కథలు వస్తున్నాయి, లేకపోతే క్రైమ్ వస్తుంది, జోనర్లో ఒకటి ఉంటాయి. కానీ టి కృష్ణ గారు, నేను తర్వాత
ముత్యాల సుబ్బయ్య గారు లైక్ ఈ తరం ఫిలిమ్స్, కొన్ని సినిమాలకి గౌరవం తెచ్చే సినిమాలు ఉంటాయి, కొన్ని బ్యానర్స్కి. GA2కి, ధీరజ్కి, వాసు గారికి ఇది ఒక గర్వంగా చెప్పుకోవచ్చిన ఒక మంచి సినిమా సార్ ఇది సార్. యా, నేను రెవెన్యూస్ గురించి, డబ్బుల గురించి అది నా పని కాదు, కానీ షూర్గా అందరూ ధీరజ్ మంచి సినిమా తీశారు, దానికి వాసు గారు సపోర్ట్ ఇచ్చారు అనేది మాత్రం గట్టిగా ఉంటుంది ఈ సినిమా. అంతమందికి నేను ఖచ్చితంగా చెప్తాను. దుష్యంత్ ఎంత మంచిగా రాశాడంటే ఈ సినిమా, నేను ఒక 20 days బ్యాక్ చూసినప్పుడు రఫ్గా సినిమా ఉన్నప్పుడు ఆ రఫ్నెస్లోనే నాకు అర్థమైపోయింది ఒక నిజాయితీగా నమ్మి రాశాడు ఈ సినిమాని. మీరు ఒక సినిమాలో 3 క్యారెక్టర్లు బాగుంటాయి, మ్యాక్సిమం ఒక 5 క్యారెక్టర్లు బాగుంటాయి, కానీ నాకు ఈ ప్రతి క్యారెక్టర్ గురించి ఒక 10 నిమిషాలు చెప్పాలనిపిస్తుంది. ప్రతి క్యారెక్టర్, ఆఖరికి హీరోయిన్ ఫ్రెండ్స్ పక్కన ఒక 2 అమ్మాయిలు, హీరో ఫ్రెండ్స్ ఒక 4 అబ్బాయిలు, బ్యాండ్లో ఉన్న వాళ్ళందరూ, ఎవ్రీవన్, మెయిన్ క్యారెక్టర్స్ వదిలేస్తే విలన్ బ్రదర్. సో మీరు సార్ ఫోన్ మాట్లాడుతున్నారు, ఆయన కూడా బయటకు పంపండి. యా ప్లీజ్, ఆయన కూడా చాలా బాగా చేశారండి సీన్లు, ప్లీజ్. సో ప్రతి క్యారెక్టర్ గాయత్రి భార్గవి గారు వాళ్ళ అబ్బాయిగా పనిచేసిన, వాళ్ళ అబ్బాయిగా యాక్ట్ చేసిన చిన్నపిల్లాడు, మేము షాక్ అయిపోతున్నాం, ఇంత గొప్ప కాస్టింగ్ ఎలా కుదిరింది అసలు ఈ సినిమాకి అని. ప్రతి ఒక్కళ్ళకి విలన్గా యాక్ట్ చేసిన నితిన్ సార్, మీకు ఇంకొద్దిగా అది నేటివిటీ సినిమా కాకపోతే మీ వాయిస్ ఎక్స్ట్రాడినరీ ఉంది. ఐ థింక్ దాని మీద పర్ఫెక్షన్ వస్తే నెక్స్ట్ సినిమా మీరే డబ్బింగ్ చెప్పుకోండి క్లియర్గా. అంత బ్యూటిఫుల్, నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. నేను వీళ్ళందరితో ఏదైనా ఏనొస్తుందంటే మీ డబ్బింగ్ ఉండాలని నేను కోరుకున్నా ఈ సినిమాలో. సో శివాని హీరోయిన్, ఫస్ట్ హాఫ్లో అంత కథ నడుస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో ఒక పార్ట్, ఎమోషనల్ పార్ట్ వస్తుంది. ఆ పార్ట్ వచ్చిన దగ్గర నుంచి తన గురించే మళ్ళీ రిపీటెడ్గా సినిమా చూడాలనిపించేంత గొప్ప సీన్స్లో తను యాక్ట్ చేసింది. బ్యూటిఫుల్ రైటింగ్, బ్యూటిఫుల్ యాక్టింగ్. తన యాక్టింగ్ వల్ల ఎంటైర్ లవ్ ట్రాక్ అద్భుతంగా వచ్చింది సినిమాలో అది. అండ్ ఈ సినిమాకి నేను సుహాస్ ఒక్కడే హీరో అనుకోను, ఇది శరణ్య అండ్ సుహాస్ కలిసిన సినిమా ఇది, వాళ్ళిద్దరి సినిమా ఇది. సో నేను ఆ సినిమా వాళ్ళిద్దరు హీరోలుగానే అనుకుంటాను. శరణ్య గారు అసలు నేనైతే చిన్న షార్ట్స్ కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాను. యువర్ అన్ అమేజింగ్ యాక్టర్స్. సినిమాని మీ చేతుల మీదుగా, అంటే ఇంత పెద్ద సినిమాని తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం. గుడ్ లక్. అండ్ సుహాస్ గురించి చెప్పాల్సి వస్తే అసలు నేను అలా నోరు తెరుచుకొని అప్పుడప్పుడు చూస్తుంటే అసలు వీడు ఎట్లా ప్రాక్టీస్ చేస్తాడు, ఏమనుకుంటాడు, ఇన్ని మాడ్యులేషన్స్ యాక్టింగ్ ఏం చేస్తాడు, అసలు వెనకాల ప్రాసెస్ ఏముంటుంది మనిషికి అని. కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది అసలు. కలర్ ఫోటో ఈజ్ నథింగ్. సుహాస్ ఈ సినిమా ముందు, ఈ సినిమాలు తను చేసిన దాంట్లో తన ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ ఎంత బెస్ట్ చేశాడు కదా, మీరు అంతకు మించి ఊహించుకోరండి. సుహాస్ ఇది బెస్ట్ పెర్ఫార్మెన్సెస్. టువర్డ్స్ క్లైమాక్స్కి వెళ్ళేటప్పుడైతే అసలు కన్నీళ్ళు ఆగవు, అంత బాగా చేశాడు. నాకు డిఓపి గారు చాలా బాగా నచ్చారు, ఎందుకంటే ఈ రోజుల్లో మనం అందంగా చూపించాలనుకుంటారు, కానీ ఈ సినిమాకి ఏది కావాలో అక్కడే కెమెరా పెట్టారు, అంతకు మించి వెళ్ళలేదు. రియలిస్టిక్ అప్రోచ్, యాక్టర్స్కి బ్యాకప్ లేకుండా తీయటం అంటే డిఓపిస్కి ఇష్టం ఉండాలి అసలు, కానీ ఆయన స్టిక్ అయ్యి ఒరిజినల్గా సినిమా తీశారు. శేఖర్ చంద్ర అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాకు ఇప్పటికి కూడా హాంటింగ్గా ఉంది. ఫుల్ ఫిల్మ్ అయ్యాక సాంగ్స్, ఎవ్రీథింగ్, పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఆర్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి ఎవ్రీవన్ గుడ్ లక్. February 2 ఒక మంచి సినిమా రాబోతుంది, అది కూడా నాకు ఎంతో ఇష్టమైన GA2 బ్యానర్ నుంచి, ధీరజ్ నుంచి రాబోతున్నందుకు చాలా చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వారికి ఎలాంటి ఇంట్రోలు అవసరం లేదు, మైక్ పట్టుకుంటే ఆటోమేటిక్గానే ఆ సెన్సేషన్ అనమాట. ఎవరికి ఇస్తున్నాను చెప్పండి ఒకసారి, నేను చెప్పకుండా గెస్.
పేరు చెప్పకుండానే, నేను చెప్పాల్సిన అవసరం లేకుండానే మీ పేరు నా రేంజ్లో అరుస్తున్నా. మీరు కరెక్ట్, రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఎస్కేఎన్ గారికి ఇచ్చేద్దాము. ఏంటిది, ఏం జరుగుతుంది అసలు? బన్నీ వాసు గారు అంటే జడ్జిమెంట్కే కింగ్. ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. అంతే అంటారా? ఓకే, బన్నీవాస్ గారిని మాట్లాడాల్సింది. ప్రోటోకాల్ అండి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ అండ్ స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే ఆల్రెడీ 10 o'clock అవుతుంది కాబట్టి పేర్లనే చెప్పుకెళ్తే 11 o'clock అవుతుంది కాబట్టి అందరూ స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ ఈరోజు నిజంగా చాలా హ్యాపీ ఏంటంటే గీతార్స్ ఫ్యామిలీ, ఇక్కడ ఉన్న గీతార్స్ ఫ్యామిలీ ఎవరు కూడా అరవింద్ గారి ఫ్యామిలీ కాదు. అయినా కూడా మేమందరం ఈరోజు అరవింద్ గారి పేరు మించి గీతార్స్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉన్నామంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇక్కడ మాకు ఈరోజు ఇక్కడ గీతార్స్ ఫ్యామిలీ అని చెప్పుకునే మాకు ఎవ్వరికీ కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు. ధీరజ్ కానీ, నాకు కానీ, ఎస్కేఎన్ కానీ, వంశీకి కానీ, మాకెవ్వరికీ కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు. మా ఫాదర్స్ కానీ వీళ్ళందరూ కూడా వేరే వేరే బిజినెసెస్. కానీ మాలో ఉన్న టాలెంట్ని ఆయన గుర్తించి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఆయన మమ్మల్ని అందరినీ పెంచిన విధానం కానీ, ఈరోజు ఒక్కొక్కరం కూడా ఇండివిజువల్గా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే ఇదంతా కూడా అరవింద్ గారి చలవ అంటే బన్నీ చలవ. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. మాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చి ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబెట్టినందుకు మా గీతార్స్ ఫ్యామిలీ తరపున ఆయనకి ముందు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమా గురించి ఎస్పెషల్లీ మాట్లాడవలసి వస్తే, నేను వెంకటేష్ మహా అండ్ ధీరస్ వాళ్ళిద్దరూ కూడా దుష్యంత్ దగ్గర నుంచి కథ తీసుకొచ్చి నాకు చెప్పించారు. నిజంగా చెప్పినప్పుడు అంటే మేము గీతార్స్లో అంటే అరవింద్ గారి దగ్గర నుంచి, తర్వాత నేను లీడ్ చేస్తున్న దగ్గర నుంచి, తర్వాత మా విజయక లీడ్ చేస్తున్న దగ్గర నుంచి అందరం కూడా చాలా రకాల సినిమాలు తీసాం. కమర్షియల్ సినిమాస్ చేసాం, అదేవిధంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు తీసాం, చాలా రికార్డులు ఉన్న సినిమాలు తీసాం, అన్నీ తీసాం. కానీ ఎక్కడో చిన్న వెలితే ఏంటంటే ఎప్పుడు ఒక జెన్యూన్ సినిమా తీయలేదు మేము. ఆ జెన్యూన్ సినిమా తీయాలి, అరవింద్ గారు యాక్టివ్గా ఉండి అరవింద్ గారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు గీతార్స్లో ఒక జెన్యూన్ సినిమా తీయాలి అని చెప్పి నేను చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను ఒకవైపు నుంచి. దాంట్లో పత్తిపట్టు దెబ్బతింటానే ఉన్నాను కూడా. కానీ ఎక్కడో నాకు అంబాజీపేట మీద నమ్మకం ఏంటంటే ఆ ఫుల్ఫిల్ ఈ అంబాజీపేట తీసుకొస్తుంది అనేది. ఎందుకంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ జెన్యూనిటీ అయితే తగులుతుంది 100% గుండెకి. ఓకే, ఇది చాలా జెన్యూన్గా ఎఫర్ట్ పెట్టి ఒక మంచి కథ చెప్పాలని చెప్పి దీంట్లో ఎక్కువ పెద్ద థాట్స్ ఏమి లేకుండా ఒక మంచి సినిమా తీద్దాము అనేది మాత్రం 100% థియేటర్లో కూర్చున్న అందరికీ కూడా ఈ సినిమా తగులుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నిజంగా అంత బాగా అంటే మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు దుష్యంత్ అయితే మిమ్మల్ని అంబాజీపేట తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి అంబాజీపేట తెలుసో తెలీదో కానీ నేను ఆ ఏరియాలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు బాగా తెలుసు. చూడని వాళ్ళని అయితే అంబాజీపేట తీసుకెళ్ళిపోతాడు, చూసిన వాళ్ళని అయితే అంబాజీపేట మరి ఇంకోసారి గుర్చేస్తాడు. అంత బాగా చేశాడు నిజంగా దుష్యంత్ ఈ సినిమాని. తనకు అంత సపోర్ట్ చేసిన తన డిఓపి వాజీన్ కానీ అందరినీ కూడా నిజంగా చాలా బాగా అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా మా సుహాస్ అంటే మా అందరికీ ఎంత ఇష్టం అంటే, తండేలు కథ చెప్తున్నప్పుడు దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, హీరో తర్వాత అంత మెయిన్ క్యారెక్టర్ సాయి పల్లవి గారు పక్కనే ఉంటుంది సినిమా అంతా కూడా. డైరెక్టర్ గారు ఎప్పుడూ కూడా సార్ మనకి ఆ ఫేస్ చూస్తేనే ఒక జెన్యూనిటీ రావాలి సార్, ఆ ఫేస్ చూస్తేనే ఒక నమ్మకం పలకాలి, ఎవరున్నారు అంటే నాకు ఆ కళ్ళు మోస్తే సుహాసే కనిపించేవాడు ఎప్పుడు కూడా. తర్వాత ఆ సుహాస్కి ఆ కథ చెప్పి కూడా మళ్ళీ నేనే సజెస్ట్ చేశాను, వద్దులే అది చెయ్యొద్దు, ఎందుకంటే నువ్వు హీరోగా చేస్తున్నావు కదా, ఇప్పుడు కరెక్ట్ కాదులే, మంచి కెరియర్లో ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ గమని 8th స్టెప్ అని చెప్పి మళ్ళీ నేనే కూడా సజెస్ట్ చేయడం కూడా జరిగింది. అది నిజంగా అంత ఇష్టం నాకు సుహాస్ అంటే. అండ్ సుహాస్ అంటే అంత ఇష్టం ఉండడానికి ఇంకో కారణం కూడా ఏంటంటే, ఈరోజు సుహాస్ని చూస్తుంటే నాకు కానీ ఎస్కేఎన్ కానీ అందరికీ కూడా 20 years బ్యాక్ మా లైఫ్లో గుర్తొస్తాయి. అంటే ఒక చిన్న స్టెప్ ఎదుగుతూ రావడం అనేది, ఎదుగుతున్న ప్రతి స్టెప్లోనే ఒక భయపడుతూ ఒక ఒదుగుతూ ఉండడం అనేది నిజంగా. ఇప్పుడు సుహాస్ని ఈరోజు పిలిచి మాట్లాడినా కూడా చాలా ఒదిగి మాట్లాడుతూ ఉంటాడు. కానీ సుహాస్, యువర్ జెన్యూనిటీ అండ్ యువర్ సింప్లిసిటీ అండ్ యువర్ హానెస్టీ, ఏదో రోజు మనం ఈ 3 ఉన్న వాళ్ళు ఏదో డెఫినెట్గా ఎప్పుడు కూడా టాప్ స్టేజ్లో ఉంటారు. అలాగే సుహాస్ కూడా మంచి స్టేజ్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. హీరోయిన్ శివాని గారు ఫస్ట్ సినిమా
మా బ్యానర్లో ఎప్పుడు కూడా ఫస్ట్ సినిమా చేసిన హీరోయిన్లందరికీ బాగా కలిసి వస్తుంది. మొన్న మా ఎస్కేన్ చేసిన బేబీ కానీ ఇవన్నీ కానీ డెఫినెట్గా నీకు కూడా బాగా కలిసి రావాలని చెప్పి కోరుకుంటున్నామమ్మా. ట్యాక్సీ వాళ్ళ యా. అండ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి కానీ అందరికీ కూడా మంచి ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ రావాలి. ఎస్పెషల్లీ ఈ స్టేజ్ నుంచి నేను థ్యాంక్స్ చెప్పవలసింది మా సాయి రాజేష్కి అండ్ సందీప్కి, వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఈ మధ్యలో నేను చాలా పనుల్లో వేరే పనుల్లో కూడా బిజీగా ఉంటూ కొంచెం సినిమాల మీద కన్నా కూడా అదర్ పనుల మీద కొంచెం బిజీ అవుతున్న టైంలో మొన్న ఎడిటింగ్ రూమ్కి వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా కూర్చుని ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఎస్ నౌ గీతార్ట్స్ ఈజ్ నాట్ ఓన్లీ అరవింద్ గారు ఆర్ నాట్ ఓన్లీ బన్నివాస్. ఈరోజు గీతార్ట్స్ అనేది ఇట్స్ ఏ హ్యూజ్ ఫ్యామిలీ. నిజంగా అది చూసి చాలా ఆనందం వేస్తుంది అన్నమాట. ఓకే, మేము కొంచెం రిలాక్స్ అయినా వీళ్ళందరూ కలిపి మాకు డబ్బులు సంపాదిస్తారు, హ్యాపీగా మేము ఎదరికి వెళ్ళొచ్చు అని చెప్పి. అండ్ ఈరోజు నిజంగా స్టేజ్ మీద ఇంకొకరికి నేను ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే అది అడ్విశేష్ గారికి. మాకు సంబంధించిన చాలా సినిమాలు పొలిమేర కానీ ఈరోజు ఈ సినిమా కానీ అన్నిటికి కూడా ఆయన వచ్చి చాలా మా వాళ్ళందరినీ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఎప్పుడు కూడా నాకు ఆయన మీద ఒక ప్రత్యేక అభిప్రాయం ఉంటుంది. అదేంటంటే ఒక మనిషి తను బ్రాండ్గా తయారు చేసుకున్న వ్యక్తి ఎవరు అంటే ఈ రీసెంట్ టైంలో అది అడ్విశేష్ గారు. ఆయనే ఒక సినిమాని తనకు తగ్గట్టుగా తనని పెంచడానికి, తనని హీరోగా నిలబెట్టడానికి తనకు తాను తయారు చేసుకుంటూ దాని ద్వారా ప్రేక్షకులను ఒప్పించడం అనేది నిజంగా అది ఎంత హార్డ్ వర్క్ అంటే ఒక సినిమా లోపలికి పరకాయ ప్రవేశం చేస్తే తప్పితే అది రాదు అది. అండ్ అన్నీ అంటే కొన్ని స్టేజ్ మీద ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు. బట్ తను మౌల్డ్ చేసుకునే విధానం చాలామంది హీరోస్ నా దగ్గరికి ఇప్పుడు ఎదుగుతున్న హీరోస్, కొత్తగా వచ్చిన హీరోస్ చాలామంది వచ్చినప్పుడు నేను రిఫర్ చేసేది ఆయన పేరు ఎక్కువ 2-3 సార్లు చాలాసార్లు రిఫర్ చేశాను. ఎందుకంటే ఆయనకంటూ ఒక స్టైల్ పెట్టుకుని ఆయన జనాల్లోకి వెళ్ళిన విధానం అబ్జర్వ్ చేయండి అని చెప్పి చాలామంది కూడా చెప్పడం జరిగింది. రియల్లీ సార్ అంటే మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది. అంటే అలా వచ్చి ఒక తనగా సెల్ఫ్ మేడ్గా ఈరోజు ఇంతమంది హిందీలో కానీ తెలుగులో కానీ ఇంతమంది అభిమానులు కానీ ఇంత ప్రత్యేక స్థానం కానీ ఆయన సంపాదించుకున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అదేవిధంగా అంటే నాకు ఒక పక్కన టైం అవుతుందనే టెన్షన్ కూడా ఉంది, చాలా మంది గురించి మాట్లాడాలన్నా. మీరు కూడా చాలా బాగా చేశారండి. అసలు అంటే మీరు ఆ పోలీస్ స్టేషన్లో తన్నే సీన్ చూస్తే నాకే గూస్ బంప్స్ వచ్చింది. ఆవిడ ఫైట్ చేస్తుంది ఈ సినిమాలోనే, మంచి సీన్ అది. భార్గవి గారు ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. ఎవరన్నా మర్చిపోయినా కూడా సమయభావం వల్ల ఎవ్రీబడి ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సారీ మా ధీరస్ అంటే గీతార్స్లో ఎవరన్నా నాతో ఎక్కువ తిట్లు తింటారంటే అది ధీరస్. అండ్ అట్ ద సేమ్ టైం నాకు అంతే ప్రేమ ఉంటుంది కూడా, ఎక్కువ తిట్టిన చోట ఎక్కువ ప్రేమ కూడా ఉంటుంది. 100% ధీరస్కి ఈ సినిమా మంచి భవిష్యత్తు. రే నువ్వు ఆగు, నువ్వు అట్టి ఏంటి ఉంది. జనసేన ప్రచార కమిటీ చైర్మన్ బన్నివాస్ గారి నాయకత్వం. ధీరజ్కి ఎందుకంటే తన పేరునే ఒక బ్యానర్గా వేసాడంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. డెఫినెట్గా ధీరజ్కి మంచి ఈ సినిమా నుంచి మంచి ఫస్ట్ ఇది ప్రొడ్యూసర్గా కాదు కదా, సెకండ్ ఓరవసో రాక్షసు అది తీసేసుకున్నావు కదా, అది ప్రొడ్యూసర్గా. ఓకే, దానికి యాక్చువల్ నా పేరు రావాలి, మనోడు తీసేసుకున్నాడు అది. బట్ దీంతో మంచి ఇది వచ్చి 100% తనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక స్పీచ్కి పిలిచాను, ఆల్రెడీ ఇంట్రో ఇచ్చాను నేను, మీరందరూ కూడా అరిచారు. ఆయన అప్పుడు బటన్ పెట్టడం జరిగింది, ఇప్పుడు వాటర్ తాగడం జరిగింది అంటే స్పీచ్ వస్తుంది. సో ఎస్కేఎన్ గారు మాట్లాడతారు. వెనక అరవట్ల అత్యధిక చిత్రాల సక్సెస్ పర్సంటేజ్ ఉన్న నిర్మాత జనసేన ప్రచార కమిటీ చైర్మన్ బన్నివాస్ గారికి కృతజ్ఞత. మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడతాను. నాకు వాసు ఒక 12 years, నేను వాసు ఒక రూమ్మేట్స్. సో నాకు వాసు అంటే చాలా ఇష్టం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో
నాది వాసు గారిది చాలా మంచి జర్నీ. సో అటువంటి బన్నీవాస్ అండ్ వెంకటేష్ మహా గారి ప్రజెంట్స్లో ఈ సినిమా టోటల్గా నా ఫ్యామిలీ ఫిల్మ్ లాంటిది. సో ఈ ఫ్యామిలీ ఫిల్మ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన అడవి శేషి గారికి, చీఫ్ గెస్ట్ అడవి శేషి గారికి ఆయన చాలా లక్కీ హ్యాండ్. ఎందుకంటే మన పొలిమేరకు వస్తే ఆ సినిమా ప్రతి పొలిమేరలోనూ మంచి హిట్ అయింది. సో ఆయన పేరులో అడవి ఉంది. అడవి అంటే ప్రకృతి. ఆ ప్రకృతిలో ఉన్న చల్లదనం, మంచిదనం, ఆత్మీయత ఆయనలో ఉంటాయి. సో ఆయన ఇప్పుడు తీస్తున్న సినిమా G2, మాది GA2. సో ఆ రకంగా మాకు అనుబంధం కుదిరినట్టే. ఎందుకంటే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా పంజా చేసినప్పుడు ఆ సినిమాకి నేను పిఆర్గా పనిచేశాను. సో అప్పటి నుంచి నాకు ఆయనతో ఒక రిలేషన్ ఉంది. ఎందుకంటే చాలా 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 ప్యాషనెట్ వ్యక్తులు. అంటే టాలెంటెడ్ పీపుల్ ఎప్పుడు అవకాశాల కోసం వెతుక్కోరు, అవకాశాలను సృష్టించుకుంటారు. అలా అవకాశాలని సృష్టించి ఒక కొత్త ఒరవడిని, ట్రెండ్ని సృష్టించిన ట్రెండింగ్ స్టార్ అడవి శేషి గారు. ఎందుకంటే ఇదేదో ముఖ స్థితి కోసమో ఆయన స్టేజ్ మీద ఉన్నారో చెప్పడం కాదు. ఒక సాధారణ కిస్ నుంచి, సార్ అదే కదా, కిస్ నుంచి ఆయన ఒరవడి ఎప్పుడు మిస్ కాకుండా చాలా సినిమాలు చేసిన వ్యక్తి. సో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో మనకి ఇప్పుడు సినిమాలు చేస్తున్నారంటే అది మనకు గర్వకారణం. సార్ మీరు చేస్తున్న G2 కానీ డెకాయిట్ కానీ అన్నీ కూడా బ్లాక్ బస్టర్లు అయ్యి మన తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిలబెడుతున్న ఐకాన్ల సరసన మీరు కూడా చేరాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇకపోతే అంబాజీపేట డైరెక్టర్ దుష్యంత్, మా ఊరే, ఏలూరు. సో ఫస్ట్ సినిమాతోనే ఒక బెస్ట్ సినిమా అందించాడు. ఎందుకంటే ఇది ఒక రూట్స్ నుంచి వచ్చిన సినిమా, రూరల్ డ్రామా. చాలా చాలా అంటే న్యాచురల్గా మన ఇంటికి వెళ్ళేపాటికి సుహాస్, శివాని, నితిన్, శరణ్య ఈ పేర్లు అయ్యి గుర్తుండవు. మళ్ళీ ఇలా క్యారెక్టర్లు ఏమో గుర్తుంటాయి. ఎందుకంటే మన బ్రెయిన్ మీద అంత బలంగా ముద్రేసిన సినిమా. నేను ఈ సినిమాని 2-3 టైమ్స్ చూశాను. ఎందుకంటే చాలా నచ్చి, ఆల్రెడీ ఫస్ట్ కాపీ జరుగుతున్నప్పుడే దీనికి శేఖర్ చంద్ర గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే చాలా సినిమాల్లో హీరోయిన్లకు కానీ ఫీమేల్ ఆర్టిస్టులకు కానీ మన సాయిరాజ్ గారు లాంటి, సందీప్ రాజు లాంటి డైరెక్టర్లు తప్ప కొంతమంది రాస్తుంటారు బలమైన పాత్రలు. ఇందులో అలాగా హీరోతో ఈక్వల్గా శరణ్య గారి పాత్రని రాశారు. సో శరణ్య గారు మీకు మీ కెరీర్లో ఇదొక డైరీలో ఒక మైల్ స్టోన్గా ఉంటుంది ఈ క్యారెక్టర్. అలాగే శివాని అంటే నాకు కానీ మా మారుతి గారికి కానీ గీతార్ట్స్ తెలుగు అమ్మాయిల్ని పరిచయం చేయడం అనేది చాలా ఇది. ఎందుకంటే మీరు ఈ ట్రైలర్లో చూస్తే అమ్మాయి మాట్లాడేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ అర్థమైపోతాయి, చాలా పర్ఫెక్ట్ సింక్లో ఉంటాయి. సో ఒక్క తెలుగు అమ్మాయిలు మాత్రమే ఆమె అంత 100% అంటే 100% డెలివరీ చేయగలరు. సో శివాని గారికి ఇది ఒక మంచి డెబ్యూట్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే అప్పుడప్పుడు నేను బాక్స్ ఆఫీస్ సైట్లు చూస్తుంటాను, Tier 1, Tier 2, Tier 3 హీరోలు అలా రాస్తుంటారు. సో సుహాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక టైర్గా ఉంటాడు త్వరలో ఫ్యూచర్లో అనేది మాత్రం నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అతను కమెడియన్గా చేసిన, హీరోగా చేసిన, విలన్గా చేసిన తన మార్క్ అనేది ఎప్పుడూ గట్టిగా ఉంటుంది. సో సుహాస్ కూడా చాలా ఇలాగే రూట్స్ నుంచి వచ్చిన వ్యక్తి. సో సుహాస్ భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళతాడనే నమ్మకం నాకుంది. అలాగే మలయాళం నుంచి వచ్చిన నితిన్ గారు, ఆయన ఎంత తెలుగులో ఎంత బాగా మాట్లాడారో. సో చూస్తుంటే ఇదంతా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మా లైన్ కింగ్ అరవింద్ గారు ఇక్కడ లేరు, వేరే ఊర్లో ఉన్నారు. బట్ ఆయన ఆశీస్సులతోనే నేనైనా, బన్నీవాసు గారైనా, ధీరజ్ అయినా, వంశీ అయినా సరే మేము అందరం ముందుకెళ్తుంటాం. ఎందుకంటే ఆయన ఒక్కళ్ళే ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు. బట్
ఒక్కళ్ళే నిర్మాతగా ఎవరైనా ఇండస్ట్రీలో ఇస్తారు. బట్ ఆయన సెక్షన్లో పెరిగిన బన్నీవాసు గారు ఒక గీత గోవిందం ఇస్తారు, నేను ఒక బేబీ తీస్తాను. మన ధీరజ్ ఒక ఇప్పుడు అంబాజీపేట తీస్తాడు, అలాగే వంశీ ఒక అంటే తానే కాకుండా తన పక్కనున్నోళ్ళు కూడా ఉచ్చ స్థానానికి వెళ్ళే విధంగా తన ఫ్యామిలీ కాకపోయినా ఎక్కడ టాలెంట్ ఉన్నా అది నా ఫ్యామిలీ అనే భావించే వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈజ్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. ఎందుకంటే మాటలు చెప్పడం చాలామందికి ఇదే, బట్ వాళ్ళ జేబులో డబ్బులు పెడతాం, వాళ్ళ మీద డబ్బులు పెట్టి సినిమా చేయించడం అనేది చాలా 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 రేర్ క్వాలిటీ. సో అలాంటి క్వాలిటీ ఉన్న అరవింద్ గారు ఎప్పటికీ అలా లెజెండ్లా ఉండాలని. ఇప్పుడు తెలుగు సినిమా చాలా ఉచ్చ స్థితిలో ఉంది. మొన్న పొంగల్కి కంటెంట్ మీద వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా సక్సెస్ అయింది. అలాగే ఎవరెస్ట్ శిఖరం లాంటి మన మెగాస్టార్కి పద్మవిభూషణ్ అవార్డ్ దక్కింది. సో ఈ స్థాయిలో ఇలా కంటెంట్ అనేది ఒక స్టార్గా వెళుతున్న క్రమంలో ఈ ఫిబ్రవరి 2న అంబాజీపేట రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఫిబ్రవరి 1నే అందరికీ కూడా పెయిడ్ ప్రీమియర్లు వేసేస్తున్నాం. అంటే అది సబ్జెక్ట్ మాత్రమే ఇచ్చే కాన్ఫిడెన్స్. ధీరజ్ నాకు బ్రదర్ లాంటి వాడు, ఎందుకంటే తనది చాలా లక్కీ హ్యాండ్. సిద్ధు గారితో చేసిన డీజే టిల్లు అయితే అంటే కానీ 100 crores గ్రాసర్ మా దర్శక వజ్ర సాయి రాజేష్ గారు వెళ్ళిపోయారా, ఆయన మాకందరికి 100 crores ఫిల్మ్ ఇచ్చారు బేబీకి, దానికి కూడా కో ప్రొడ్యూసర్ ఆయన. సో నాకు బ్రదర్ లెక్క. అలాగే శిరీష్కి కూడా చాలా క్లోజ్ పర్సన్. ఇప్పుడు రష్మికతో ఒక పాన్ ఇండియా ఫిల్మ్ ద గర్ల్ ఫ్రెండ్ చేస్తున్నారు. ధీరజ్కి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఇతర సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్లకు, పంపిణీదారులకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పను, కంగ్రాచులేషన్ చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ కాపీ చూశాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఫిబ్రవరి 2న ఈ బ్యాండ్ బ్రాండ్గా మారి ఆల్ సెంటర్స్ గట్టిగా సౌండ్ చేయబోతుంది. గుర్తుంచుకోండి, ఈ సినిమా పేరు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు, అక్కడ లక్ష్మి మిమ్మల్ని పిలుస్తుంది. లక్ష్మి బిల్లు కట్టలేదా? శ్రేయస్ మీడియా లక్ష్మి గారి విన్నపం మేరకు ఫిబ్రవరి 1న ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా ఈ సినిమా బేబీకి ఎలాగా ప్రీమియర్ వేసామో సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్తో అన్ని ఏరియాల్లో కూడా పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. సో ముందు రోజే ఈ సినిమా టికెట్ కొని మీ ఫ్యామిలీతో చూసి ఆనందించండి. ఒక టాలెంటెడ్ టీమ్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అంతా మాట్లాడేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతుంటారు మైక్ ఇచ్చి ఆల్వేస్. ఆయన స్పీచ్లతో చేస్తారు మెల్ట్, సినిమాల్లో ఇస్తారు కల్ట్, మీరు చప్పట్లకు కొట్టకపోతే అవుతారు గిల్ట్. సో కొట్టేయండి. సో నవ్ ఐ రిక్వెస్ట్, ఇందాక చెప్పారు ఈ బ్రాండ్గా మారిపోతుంది Feb 2కి అని చెప్పి, డెఫినెట్గా Feb 2కి మన ముందుకు వస్తున్న హీరో సుహాస్ గారిని కాకుండా ధీరజ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. సారీ, ఇందాక అంటే మనకి స్టేజ్లు మైకులు కొత్త కాబట్టి కంగారులో ఒకరి పేరు మర్చిపోయాను. సందీప్, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్. తను కూడా యాక్చువల్లీ నాకు చాలా సపోర్ట్ చేసి నాతో పాటు ఈ సినిమా జర్నీలో ఉన్నాడు. సో అదే ఆయన పేరు మెన్షన్ చేయడం మర్చిపోయాను. థ్యాంక్ యూ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో సుహాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, మీడియా వాళ్ళందరికీ. లేట్ అయిపోయింది, నేను ఎక్కువ మాట్లాడను, ఎలాగో ఎక్కువ మాట్లాడను. ముందుగా బాబాయ్ ప్లీజ్, ఆయన మాట్లాడుతున్నారు. ముందుగా మా నాన్నగారికి అండ్ మా గురువు తేజ కాకుమాన్ గారికి థ్యాంక్స్. అండ్ ప్రత్యేకంగా కొంతమంది చెప్పాలి, యాక్టర్స్ గురించి సక్సెస్ మీట్లో చెప్తాను. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రవీణ్, క్రిష్వన్, రాజశేఖర్ అండ్ ఇక్కడ ఇందాక స్టేజ్ ఇద్దరు ఎక్కలేదు, బిట్టు, నవీన్ కుక్కల్లా కష్టపడ్డారు అక్కడ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో. వాళ్ళు పోస్ట్ కాపీ దాని గురించి హడావిడిలో ఉన్నారు. అండ్ మా సౌండ్ డిజైనర్ నాగార్జునకి చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు నాగార్జున. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ భరత్, మా కొరియోగ్రాఫర్ మొయిన్కి అందరికీ థ్యాంక్స్.
అండ్ ఈ సినిమా జర్నీలో డైరెక్టర్తో జర్నీ చేసి తనకి హెల్ప్ చేసిన మా సందీప్ అండ్ సాయి రాజేష్ అన్న అండ్ రవి అందరికీ థ్యాంక్స్. అండ్ ధీరజ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మనం చాలా మనం అనుకున్నట్టుగానే గట్టిగా కొడతాం. అండ్ గీతా ఆర్ట్స్లో చేయటం నాకు చాలా డ్రీమ్. నేను ఎప్పటికీ నమ్మలేను. మా నాన్న ఇంకా అడుగుతాడు, అది నిజమేనా మీరు వేసారా అని. అల్లు అరవింద్ సార్కి థ్యాంక్ యూ అండ్ వాసు అన్నకి థ్యాంక్స్ అన్న ఫస్ట్ నుంచి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ వచ్చిన డైరెక్టర్స్కి అందరికి కరుణ్ అన్న థ్యాంక్ యూ బ్రో. వంశీ గారు థ్యాంక్ యూ. అంతే. యా. అండ్ అదే యాక్టర్స్ గురించి సక్సెస్ మీట్లో చెప్తాను. వాళ్ళ గురించి ఒక్క 1 minute చెప్తే సరిపోదు. ఇన్నిసార్లు సక్సెస్ మీట్ చెప్తాను. ఏంటంటే ఖచ్చితంగా సక్సెస్ మీట్లో ఈ సినిమా గురించి చెప్తాను. సాయి రాజేష్ అన్న చెప్పినట్టు కలర్ ఫోటో నాకు, తర్వాత ఫ్యామిలీ డ్రామా, రైటర్ పద్మభూషణ్, నా పర్ఫార్మెన్స్ గురించి ఎవరెవరైతే మాట్లాడారో, నా బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. దానికి మెయిన్ కారణం, అంత పర్ఫార్మెన్స్ నేను చేయగలిగాను అంటే కారణం మా డైరెక్టర్ దుష్యంతే. తను అంత చిన్న చిన్న డీటెయిల్స్ చెప్పకపోయి ఉంటే నా అలా వచ్చేది కాదు. రేపు పొద్దున మీరు చూస్తారు, మీకు అర్థమైద్ది. అండ్ సినిమా అందరికీ నచ్చుతుంది. అందరికీ స్టాంప్ పడిపోయే సీన్లు కొన్ని ఉంటాయి. అందరు ఖచ్చితంగా చూసి నన్ను ఇంకా ఎక్కువలో చేస్తారు. అండ్ అడివిశేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిలిచిన వెంటనే వచ్చినందుకు. ఆయనకి పొద్దున ఫైట్ సీక్వెన్స్లో కాలు బెనికింది, డ్యాన్స్కి రమ్మన్నారు. నాకు ఎలా అడగాలో అర్థం కాలేదు. ఆయన అసలు చేయరు, కానీ నా కోసం వచ్చి మా కాలు బెనికిన ఎంతసేపు నుంచుని మా కోసం డ్యాన్స్ చేసి ఇంతసేపు నా కోసం థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంతకుముందు నా ఏమన్నా సినిమాల వర్క్ చూపించినా నేను ఇలా అడుగుదాం అనుకుంటే, ఏంటి సుహాస్ ఏమన్నా షేర్ చేయాలా అనేవాడు హిట్ 2 సెట్లో. అన్న అది అడగాలంటే ఏంటంటే మనమే షేర్ చేసుకోవాలి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఫస్ట్ నుంచి అంత సపోర్ట్ ఇచ్చి ఇవాళ మీకు బాగోపోయిన వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. లవ్ యూ సో మచ్ అన్న. అండ్ ఫిబ్రవరి 2వ తారీఖు మా సినిమా రిలీజ్ అవుతుందండి. 1వ తారీఖు పెయిడ్ ప్రీమియర్స్ ఉంటున్నాయి. దయచేసి నేను ఇప్పుడు నా వచ్చిన 2-3 సినిమాలు కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయలేదని నేను అనుకుంటున్నాను. చూసి అందరూ బాగుంది అని నాతో అన్నవాళ్ళు ఇంకొకసారి అంబాజీపేట దానికి వెళ్ళండి, ఇంకా వాటికంటే చాలా 100 times బెటర్గా ఉంటుంది. ప్రాణం పెట్టి చేసాం. మీకు మీ ఫేవరెట్ సినిమాస్లో, లైబ్రరీలో మన ఫేవరెట్ సినిమాస్ ఉంటాయి కదా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఆ ఫేవరెట్ లైబ్రరీలోకి జాయిన్ అవుద్ది. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. సో మల్లిబాబు కోసం మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూస్తారు డెఫినెట్గా. సక్సెస్ మీట్లో మిగతా వాళ్ళందరినీ కవర్ చేసేద్దాం మనం. ఎస్, ఎక్కడ మొదలు పెట్టాం అనేది కాదు, హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు చూసిన తర్వాత కూడా మనం ఎలా ఉన్నాం అనేదే మనం ఏంటి అనేది చెప్తుంది జనాలకి. సో తను ఒక బ్రాండ్గా మలుచుకొని ఆ బ్రాండ్ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్, మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి మించి ఆల్వేస్ ప్రాజెక్ట్ని తీసుకొస్తూ ఉంటారు. సో అందుకే అడవి శేష్ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరేమో. సో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకొని ఇవాళ తమ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన అడవి శేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. Hi guys, very happy to be here. మీ ఎనర్జీ మామూలుగా లేదు. జాగ్రత్తగా ఒక్కసారి స్టేజ్ మీద ఉన్న ప్రతి మొహాన్ని జాగ్రత్తగా చూడండి. వీళ్ళందరినీ డ్రీమర్స్ అంటారు. అంటే కలగంటమే కాదు, ఆ డ్రీమ్స్ని నిజం చేయడమే కాదు, ఆ డ్రీమ్స్తో సక్సెస్ కొట్టి చూపించారు అండ్ అచీవర్స్గా మారారు. ప్రతి మనిషి పేరున మొహమొహాన చూడండి, ప్రతి మనిషి అలా కొట్టిన వాళ్ళే. ఐఎమ్ రియలీ జస్ట్ హ్యాపీ టు బీ ఆన్ దిస్ స్టేజ్. ఫస్ట్ నాకు సుహాస్ అంటే కొంచెం ఎమోషనల్. సో ఫస్ట్ సుహాస్ గురించి నా ఫీలింగ్స్ చెప్పేస్తాను. సుహాస్ ఇట్రా వస్తాను. తిను గైస్ జాగ్రత్తగా చూడండి, వన్స్ ఇన్ అ జనరేషన్ టాలెంట్ ఇతను. ఓకేనా? మనం ఎప్పుడైనా ఎవరైనా అప్కమింగ్ ఉంటే మనం ఒక చిన్న కంపారిజన్, ఒక పొంతను వెతుక్కుంటాం కదా. అరే ఇతను ఎలా అవ్వచ్చు, ఓ విజయ్ సేతుపతి అవ్వచ్చు, నానా పటేకర్ లాంటి వాయిస్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, అన్నీ మాట్లాడుకుంటాం కదా. అది కాదు గైస్. ఎందుకంటే ఇలాంటి టాలెంట్స్ ఏంటంటే వాళ్ళు రేపు సచిన్ టెండూల్కర్స్ అయ్యే రకాలన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత పైకి ఎదుగుతారో మనకు అసలు గేజ్ చేయలేము. సో సుహాస్, ఇవాళ నువ్వు నన్ను పిలిచా, నేను వచ్చాను. రేపు నా ఆడియో లాంచ్కి నేను పిలుస్తాను, నువ్వు కావాలి.
ఎందుకంటే హిస్ టాలెంట్ ఈస్ వర్త్ దట్. నేను తన చాయ్ బిస్కెట్ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి, అనురాగ్ శరత్ పరిచయం చేసినప్పటి నుంచి నేను చూస్తున్నాను. సుహాస్, ఐఎమ్ కంప్లీట్లీ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ టాలెంట్. సరణి గారు, యాక్చువల్లీ ఐఎమ్ రైటింగ్ అ రోల్ ఫర్ యూ in one of my next films. So మీరు ఓకే అంటే I'd love to pitch it to you soon. You're such a lovely talent. జెన్యున్గా చెప్తానండి, స్టేజ్ మీద మాటలు కాదు, నిజంగా. అడవిశేష్ గారు, పర్సనలీ నేను ఫ్యాన్ మీకు. నాకు మీ మూవీస్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ నాకు చాలా ఇష్టం. నేను మా హస్బెండ్తో కూడా చెప్తూ ఉంటాను, బాగుంటారు, బాగా చేస్తారు అని. సో మీరు మూవీలో, నేను మీకు ఇవ్వడం కదా, మీరు ప్లీజ్ మీ మూవీలో నాకు క్యారెక్టర్ ఇవ్వండి. ఐల్ బి రెడీ. తప్పకుండా అండి, తప్పకుండా. షీస్ ఎ ఫినామినల్ యాక్ట్రెస్. గెస్ వన్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హర్. కానీ ఏ మాట కామాట, ఈ కొత్త అమ్మాయి శివాని కూడా ఏం తగ్గలేదు అస్సలు. ఏంటి వీళ్ళిద్దరు పర్ఫార్మర్లా, నేను పర్ఫార్మెన్స్ చూపిస్తాను లెవెల్లో తను ముందుకు వచ్చి ఎక్స్ప్రెషన్స్, ఎస్పెషల్లీ ఆ జుత్తు పట్టుకునే సీన్ బాగుంది. అండ్ ఈ అబ్బాయి నితిన్ కదా, నితిన్ తెలుగు మరి నేర్చుకొని, నాకు నిజంగా తెలియలేదు. వీళ్ళందరూ తెలుగు రాకపోయినా అని చెప్తున్నారు. తెలుగు బాగానే మాట్లాడుతాడు కదా నేను అనుకుంటున్నాను. అంత బాగా మాట్లాడాడు స్టేజ్ మీద. సినిమా కూడా కుమ్మేసేవట. ఫ్యాంటాస్టిక్గా. కంగ్రాచులేషన్స్ టు పీకే ఆన్ కటింగ్ సచ్ అ వండర్ఫుల్ ట్రైలర్. పీకే మేజర్ సినిమాకి ఆన్లైన్ ఎడిటర్గా వచ్చి మెయిన్ ఎడిటర్గా మారాడండి. తన టాలెంట్ చూసి మేము మార్చాము. గూఢచారి 2 ఎడిటర్ తనే, డకాయిట్ ఎడిటర్ తనే, సోనీ పిక్చర్స్ తన టాలెంట్ చూసి అర్జెంట్గా బాంబే వచ్చి రిక్వెస్ట్ చేస్తే నెలకు 5 లక్షలు ఇస్తాం రా అంటే, అవసరం లేదు నాకు నా పేరు కావాలని చెప్పి ఇక్కడ ఉండిపోయాడు పీకే సార్. ఇవన్నీ నిజాలు, ఏవి అబద్ధాలు కాదు. వెరీ హ్యాపీ టు బి ఆల్సో బి అసోసియేటెడ్. ఇదంతా మా చిన్న ఫ్యామిలీ అండి, ఏమనుకోవద్దు. డాక్టర్ అనిల్ ఇక్కడ పొలిమేర డైరెక్టర్. హీ వాజ్ ఎన్ ఏడీ ఆన్ మై ఫిలిం. కానీ మా అందరికన్నా వెల్ టు డూ సక్సెస్ఫుల్ డెంటిస్ట్ అప్పట్లో, మమ్మల్ని పోషించేవాడు ఆ టైంలో. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈస్ సచ్ ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్ టుడే. అండ్ కమింగ్ టు ద లెజెండరీ గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ, ఐఎమ్ సో హ్యాపీ టు బి స్టాండింగ్ అలాంగ్ సైడ్ దమ్. బన్నివాస్ గారు నన్ను ఎగ్జాంపుల్గా చెప్తా అన్నారు, ఎస్కేఎన్ గారు G2 GA2 అన్నారు, ధీరజ్ గారు ఏమో నేనంటే చాలా ఇష్టం అంటున్నారు. కానీ వీళ్ళందరూ నాకు సినిమా గురించి అయితే ఫోన్ చేయలేదండి. సో ఈ G2 హీరో త్వరలో GA2లో ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నాను. వంశీ గారికి ధీరజ్ ట్రై చేశాను సార్. మహేంద్ర గారు మీరు 2 years బిజీ అన్నారు. అదర్వైజ్ వీఆర్ ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్ టు హ్యావ్ ఎ ఫిల్మ్. అండ్ యునో వంశీ గారు అండ్ ధీరజ్ గారు, దేర్ లవ్లీ పీపుల్. నాతో చాలా స్వీట్గా నన్ను కార్ నుంచి ఇక్కడ దాకా నన్ను ఇలా ఎత్తుకొని వచ్చారు డైరెక్ట్గా. ధీరజ్ యాక్చువల్గా ఈయన హీరోలో ఉంటాడు, ఈయన ఎందుకు ప్రొడ్యూసర్గా మారని నాకు తెలీదు. యూ డిడ్ హీరో, అదే అనుకున్న హీరోలో ఉన్నాడని. బట్ లవ్లీ గైస్, దే ఆర్ ఆల్ అచీవర్స్. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ స్టాండింగ్ అలాంగ్ సైడ్ దెమ్. అందరూ చెప్పేసారు February 2 బ్లాక్ బస్టర్ అని. సాయి రాజేష్ గారు అయితే 5 సార్లు సినిమా చూశానన్నారు. నేను ఒక్కసారి కూడా చూడలేదండి, కానీ ట్రైలర్ నేను 10 సార్లు వేసుకొని చూశాను. సో మనందరం ఆడియన్స్గా, ప్రేక్షకులుగా February 2 చూసి ఈ సినిమా గట్టిగా సపోర్ట్ చేద్దాం. February 2 గైస్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బాజా మనం చేయాలి. ఎస్, థ్యాంక్ యూ అడవిశేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ ఎంటైర్ టీమ్కి మేము కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. Feb 2 ఈ బ్యాండ్ ఒక రెయిన్ సౌండ్ చేయబోతుంది. అండ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన కరుణ్ కుమార్ గారికి అండ్ అనిల్ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సాయి రాజేష్ గారికి అండ్ బనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అంతే అయిపోలేదు, మొదలైంది. ఇది ఇలానే సాగుతూనే ఉంటుంది, సక్సెస్ఫుల్గా సాగుతూనే ఉంటుంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ Feb 2 మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి మీ ముందుకు వచ్చేసింది. సో ఇక్కడ ఎలా అయితే ఎంజాయ్ చేశారో ఇవాళ ఈవెంట్ని, అక్కడ థియేటర్లో ఒక రేంజ్లో ఉండబోతుంది అనమాట. సో వెళ్ళి సక్సెస్ అన్న సౌండ్ని ఈ టీంకి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ ఇక్కడ ఎవరైతే ఆడియన్స్లో కూర్చొని ఎంకరేజ్ చేశారో వాళ్ళందరికీ పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. అండ్ అలాగే ఇవాళ స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు నా కృతజ్ఞతలు. అండ్ మ్యూజిక్, సోనీ మ్యూజిక్, వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సేవ్ ద డేట్, Feb 2 అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో కలుద్దాం. శుభరాత్రి. థ్యాంక్ యూ.